వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. పార్కింగ్ వివాదంలో సుప్రీంకోర్టు షాకింగ్ నిర్ణయం. అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తికి అక్షింతలు. వాహనాల పార్కింగ్ విషయంలో దేశంలో అనేక చోట్ల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తగాదాలు ముదిరి పాకన పడి ఒకరినొకరు కొట్టుకునే సీన్లు కూడా అనేక చోట్ల జరిగాయి. ఇటువంటి సంఘటనల గురించి మనం వింటూనే ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఓ పార్కింగ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు యువతితో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తికి అక్షింతలు వేసింది. బాధితురాలి ఇంటికి వెళ్లి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో నల్లగండ్ల ప్రాంతంలోని లక్ష్మీ విహార్ అపార్ట్మెంట్ లో పార్కింగ్ స్థలం వివాదంలో ఓ యువతితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాదోపవాదనలు పెరిగాయి, తీవ్ర రూపం దాల్చాయి. మనస్తాపం చెందిన ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనకు అవమానం జరిగిందని కోర్టుకు తెలియచేసింది. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు ఈ కేసులోని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఆమెతో అనుచితంగా ప్రవర్తించిన రంగం నాగేందర్ యాదవ్ అనే వ్యక్తి బాధితురాలి ఇంటికి వెళ్లి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 2020 సెప్టెంబర్ 12న సదరు వ్యక్తి అపార్ట్మెంట్ ముందు నిలిపిన వాహనం కారణంగా యువతితో వాగ్వాదం జరిగింది. ఆమెతో దుర్భాషలాడుతూ అనుచితంగా ప్రవర్తించినట్లు కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయాలని సదరు వ్యక్తి హైకోర్టుకు వెళ్లగా చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నాగేందర్ యాదవ్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై విచారించిన ధర్మాసనం బాధితురాలికి బేషరతు క్షమాపణ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. సెప్టెంబర్ 17వ తేదీన ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ అతను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పమని ఆదేశిస్తాం, అందుకు అనుమతిస్తారా అని బాధితురాలి తండ్రిని అడిగారు. అందుకు ఆయన అంగీకరించారు.